మీద దాడి జరిగినా బీసీ సమాజం అంతా భగ్గురం ఉండి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది కదా. మరి ఈ సమయంలో ఈ కుమ్మెరలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి బీసీల అట్రాసిటీ చట్టం రావాలంటే మీ స్టాండ్ ఏందో మీరు తెలియజేయాలి. రెండో అంశం, ఇక దిశ చనిపోతే మరణాకి ఏదో పట్టుకుని ఇగో ప్రియాంక రెడ్డి ఆమె పేరు, ఆమె చనిపోతే ఆమెకు దిశ అని పేరు పెట్టి సరే కొన్ని ఆ గౌరవాలు కాపాడదాం పేరు పెట్టి దిశ అనే ఆమెను కొంతమంది చేర్చి చంపిర్రు అనేటువంటి ఉద్దేశంతో ఇన్స్టాంట్ జస్టిస్, మన దోమల బ్యాట్ కనుక ఆ దోమలు కొట్టగానే తక్కువ అని సరిపోదు, ఇన్స్టాంట్ జస్టిస్ వాళ్ళని తీసుకుపోయి అర్ధరాత్రి పూట ఎన్కౌంటర్ చేసి చంపారు. ఒక రెడ్డి అయిన బిడ్డను అత్యాచారం చేస్తే ఈ రాష్ట్రంలో 24 గంటల్లో జస్టిస్ వచ్చేసి ఎన్కౌంటర్ చేసి చంపారు. మరి మా చాకలలో బిడ్డను రెడ్లంతా కాళ్ళతో తొక్కి చంపితే ఈ దొంగ నా కొడుకుని ఎన్కౌంటర్ చేయకుండా ఎందుకు సాగుతా ఉన్నది గవర్నమెంట్ అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నాకు తెలుసు ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే అని, ఈ దొంగల ముఠాకు నాయకుని నువ్వే. నీ ముఠా సంగతి చెప్తా. 2028లో అసెంబ్లీ గేటు కూడా రాకనియా, మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు, అసెంబ్లీ గేటు కూడా రాకనియా. 2029లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ చెప్తా ఉన్నా సత్యమన్నా, కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన ఇంకొకసారి చరిత్రలో జరగకుండా రేపటి బీసీ ప్రభుత్వం కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తుంది. అదే బీసీలకు సంబంధించినటువంటి అట్రాసిటీ చట్టం, కుమ్మెర చట్టాన్ని తీసుకొస్తాం. ఇక ఇప్పటికే చాలా మంది రెడ్లకు చాలా పరిశాన్ అయిపోయింది. అమ్మ ఎట్లరా ఇంతమంది బీసీలు ఒకటైపోయారా, ఈ ఆడికి పోయినా బీసీలంతా ఒకటైపోయారా, ఏం చేద్దాంరా ఇప్పుడు, ఎట్లా చేద్దాం, ఏం కథ, అధికారం పోయేటట్టుంది, ఏం చేద్దాం. ఒక ఆయన నాకు ఫోన్ చేసాడు, ఏ ఆడ అవలగాడు అట్లా చేయాల్సింది కాదన్నా, మేమైతే మంచోళ్ళమన్నా అంటాడు. వాడు అట్లా చేయాల్సింది కాదన్నా, మేమైతే మంచోళ్ళం. మంచోడెవరో చెడ్డోడెవరో అలా మాకు తెలుసు. మంచోళ్ళంతా మా దిక్కే ఉన్నారు, లంగలే దొంగల దిక్కున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు వీడికి వచ్చిండు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి వికారాబాద్ పోయిండు. ఇక మా టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు రాజుగౌడ్, ఎటు ఆయన టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు. ఆయన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకుపోయి ఇప్పుడు అమర్పేట పోలీస్ స్టేషన్ లో పెడితే నేనే తిట్టి నేను రావన్నా ఇడిచిపెడతామంటే మళ్ళీ ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు. అయితే నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, ఒక రెడ్డి అయిన బిడ్డ సేమ్ ఇదే ఇట్లాంటి ఘటనలోనే సరిపోతే నువ్వు ఇలా వాళ్ళ ఇంటికి పోకపోదువా, పోకపోతుండేనా రాహుల్ గాంధీ? ఇలా కుమ్మెర ఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల గుండె కలిచివేసిన ఘటనలో నువ్వు కనీసం నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు మాటనవా? బుద్ధుండాలా కదా రేవంత్ రెడ్డి, సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నాం, పోయి పరామర్శించుకో సన్నాసి అని చెప్పాలి కదా. ఆయనకు తెలియదు, రాహుల్ గాంధీ గారికి పిల్లలు ఉంటేనేమో బాగా తెలుసు, ఆయన పిల్లల్లో పిల్లే కాలేదంటే అదే అర్థం. ఆయనకేం తెలుస్తుంది మనోళ్ళ బాధ, మనోళ్ళ బాధ ఒక కడుపు కన్నపేవు కోస ఆయనకి ఎట్ట తెలుస్తుంది? ఇవాళ నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని, ఇదేనా నీ తెలంగాణ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇదేనా, గిట్లే ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ నాయనమ్మని, ఇవాళ మీ నాయనని శ్రీపెరంబదూరులో బాంబులు పెట్టి నలిని అనేటువంటి ఎల్టీటీ తీవ్రవాదులు చంపితే వాళ్ళ చంపిన ఉగ్రవాదులను 30 ఏళ్లు జైల్లో పెట్టించినావు కదా, కనీసం ఈ దొంగలను 3 నెలలను పెట్టేయాలా వద్దా నేను అడుగుతా ఉన్నా మా బిడ్డల దగ్గరకు వస్తే. మరి నీ ఇంట్లో శరీరానికి ఒక విలువ,
మా ఇంట్లో శరీరాలకు ఒక విలువ ఇస్తే సామాజిక న్యాయం ఎక్కడిది రాహుల్ గాంధీ గారు అని అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వీర్లపల్లి శంకర్ గారు మొన్న వెలమూల మీద ఏదో కామెంట్ చేసిండని చెప్పి ఆయనతో వెలమూల క్షమాపణ చెప్పించారా? వెలమూల క్షమాపణ చెప్పించారు. మరి అప్పుడు ఈ రెడ్లంతా కలిసి వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరా? పెట్టలే. కానీ ఇవాళ రెడ్లు తప్పు చేసిరని వీర్లపల్లి శంకర్ పక్కకు కూర్చుని పెట్టుకురు. చూడండి ఏం జరుగుతా ఉందో బాగా అబ్జర్వ్ చేయండి. వీర్లపల్లి శంకర్ వీళ్ళు పక్కకు కూర్చుని పెట్టుకురు. ఇంకా గమ్మత్ ఏంటంటే మొన్న మేమందరం కలిసి కుమ్మెర గ్రామానికి పోతే మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మరి జనార్దన్ రెడ్డి కూడా ఉండే. లేదన్నా అన్యాయం జరిగింది బీసీలకని వచ్చాను. అయితే ఏమైంది, నిన్న రెడ్డి ఫంక్షన్ హాల్ అని ఒకటి ఓపెన్ చేసిరాడ. రెడ్డి కన్వెన్షన్ అని ఓపెన్ చేస్తే ఈ రెడ్డి ఆ రెడ్డి అందరు కూర్చొని భోజనం చేసింది మూలంగా అంతా. నేను అందుకే చెప్తా ఉన్నా, మనకు సోపది కుదరదన్నా, వాళ్ళకు రెడ్లకు మనకు సోపదే కుదరది. వాళ్ళు అక్కడ మనం ఇక్కడ, అవునా కాదా? అందుకోసమే మల్లన్న మరి ఇందిరా పార్క్ దగ్గర ఇంత భారీ స్థాయిలో బీసీలంతా కూర్చురు కదా అని పొద్దుగాల మీరు పేపర్లు మరే చూసారని లేవు ఉండదు. వాళ్ళు వస్తుంది అనుకున్నారు మీరు. రాదు మా కృష్ణ వీళ్ళందరూ అనుకుంటారు, అందరు మీడియా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మనకేంది, ఎట్లా పడితే మనకేంది. కానీ నేనేమంటారా లేవని వస్తుంది అనుకుంటారా? రాదు. ఎందుకు రాదంటే బీసీలకు అసలైన ద్రోహులు ఈ మీడియా సంస్థల యాజమాన్యాల దగ్గర నుంచే ఉన్నారు. వాళ్ళు మన బాధ చూపెట్టారు. ఈ బీసీల గోస వాళ్ళకు పట్టదు. ఎంతసేపు బీసీల అంశం అంటే క్రైమ్ న్యూస్ గా మాత్రమే చూపిస్తారు, హక్కులుగా చూపించరు. ఈ ఇందిరా పార్క్ నేను చెప్తా ఉన్నా, మేము ఎవరెవరిని తన్నానో లిస్టు మాతానుంది. తన్నుడైతే పక్క లిస్ట్ లో వెనక పోతారో ముంగడికి వస్తారో మీ ఇష్టం. కానీ ఇక ఇన్ని రోజులు బీసీలు అనేవనంటే బీసీలతోనే మీటింగ్ పెట్టించి అట్లంటారా బీసీలు రెడ్డి గారిని గంత మాట అంటావా, విలమాయనానికి ఇంత మాట. పొద్దుగాల ఒక ఆయన ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి, సార్ వాడెవడో తప్పు చేస్తే నువ్వు మనల్ని ఎట్లా అంటావు సార్ అన్నాడు. వాడెవడో తప్పు చేస్తే నువ్వు నాకెందుకు ఫోన్ చేసినావు గాడిదని నేను అన్నా. అలాగే లేదు సార్ నన్ను అన్నట్టే ఉంది అని అంటున్నావు. అంటే ఒక కుమ్మరోళ్ళ బిడ్డ ఈ లోకాన్ని చూడని 2 నెలల పసికందు తొక్కి చంపితే నీకు వాడిని తిడితేనే గంతుంటే నా బిడ్డ చచ్చిపోతే నాకెంత రగులుతుందిరా గాడిది కొడుకు అని చెప్పి తిట్టా. అందుకోసమే బీసీలకు అట్రాసిటీ చట్టం రావాల్సిందే. రావాలా వద్దా? చేతులు ఎత్తి చెప్పాలి. బీసీలకు అట్రాసిటీ చట్టం రావాలా వద్దా? రావాలా వద్దా? రావాలి. ఎవడు దేవాలి మరి? ఎవడు దేవాలంటే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి మన బీసీల కట్టప్పలు ఉన్నారు. కొంతమంది కట్టప్పలే వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు చూసిండా, నవ్విండా, షేక్ హ్యాండ్ ఇచ్చిండా, ఇంతవరకే. కానీ కట్టప్పలు మీరు రాసి పెట్టుకోరు, మీ భవిష్యత్తు నాకు కళ్ళం కూడా కనిపిస్తా ఉంది. మీరు బీసీల తానికి మళ్ళొస్తే మేము బీసీ నాయకులుగా ఉన్నా బీసీలుగా ఉన్నా తెలుసుకోండి. మీరు బీసీ అట్రాసిటీ చట్టం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తారా లేదా తేల్చండి. ఇంకెంతమంది చావాలరా భయ్? ఎంతమంది బిడ్డలు చావాలి? ఎంతమంది మీద పోలీస్ కేసులు, ఎంతమంది బీసీల మీద అణిచివేతలు, ఎన్ని దాడులు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు. అందుకోసమే ఈ కుట్రలు కుతంత్రాలు భరించేటువంటి ఓపిక బీసీ సమాజం దగ్గర లేదు. ఇప్పుడు గతంలో బీసీ సంఘాలు మస్తుకునే ఆర్ కృష్ణ అన్న, జాదుల సీన్ అన్న, మా ఎర్ర సత్యం అన్న, మా గుజ్జ కృష్ణ అందరు ఉన్నారా?
ఓ మస్తుగా చూసి నేను అంత మంచివాడిని అయితే కాదురా భయ్, వాళ్ళంత మంచి గుణం అయితే నా దగ్గర లేదు. మీ విషయంలో వాళ్ళంత మంచి గుణం నా దగ్గర లేదు. నేను ఇంట్లోకే వెళ్ళిన రోజే అనుకుంటా ఇదే లాస్ట్ అనుకొని, మళ్ళీ ఇంటికి పోయేదాకా నేను పెద్దగా పట్టించుకోను. మీరు కూడా అట్లా కమిట్ అయ్యేది ఉంటే ఇక మీరు పెట్టుకొని బీసీలతో నేను చూసుకుంటా. ఈ యుద్ధం ఇవాళ ఇందిరా పార్క్ కాడ స్టార్ట్ అయినటువంటి యుద్ధం తెలంగాణ రాష్ట్రమంతా పాకిస్తాం. తెలంగాణ రాష్ట్రమంతా పాకిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పిడికేడు మంది లేరు మీ దాంట్లో. పిడికేడు మంది లేని మీరు ఎంతమందా ఎలుమోళ్ళు ఎంతమంది ఉన్నారా ఈ రాష్ట్రంలో? 1,02,000 మంది. మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువ వాళ్ళ ఇల్లు. మన బాలసంతోల గుడిసెల కంటే తక్కువనే వాళ్ళ ఇల్లు. రజకుల ఇళ్ల కంటే రెడ్డోళ్ళ ఇల్లు తక్కువనే తెలంగాణ రాష్ట్రంలో. మా రజకుల కంటే చాలా తక్కువ ఉన్నటువంటి ఇల్లు మీ రెడ్లై. మరి మీరే 42-43 మంది ఎమ్మెల్యేలు అయితే రేపు పొద్దుగాల మా రజకులు ఎంతమంది కావాలి కదా. అందుకోసమే చివరిసారిగా ఈ అసెంబ్లీని ఆస్వాదించుకోరు. మీరు రెడ్లకు చెప్తా ఉన్నా, రెడ్లకు వెలమలకు చెప్తా ఉన్నా, చివరిసారిగా అసెంబ్లీని ఆస్వాదించుకోరి. ఏమైనా సెల్ఫీలు ఉంటే దిగుకోరు ఇప్పుడే. తర్వాత ఛాన్స్ కూడా రాదు. మిమ్మల్ని అడుగు కూడా పెట్టనియా. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో పేజ్ నంబర్ 16 అద్దీరాబుజీ అనుంది. పేజ్ నంబర్ 16 ఇగో నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ 16 సెక్షన్ బి లో ఏం చెప్పినా, బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తాన్న గాడిదేవుడు, ఇది రాసిన గాడిదేవుడు. ఇలా 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా బీసీ సప్లాన్ ఎందుకు లేదు? ఎంత దుర్మార్గం అంటే దాదాపు 26 అంశాలు బీసీలకు అమలు చేస్తామని దొంగ వాగ్దానాలు ఇచ్చిన దొంగ రేవంత్ రెడ్డి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మీదికెళ్ళి హామీ ఇయ్యనటువంటి బీసీల హత్యలు అమలు చేస్తా ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, నీతోటి ఏమీ కాదు. నువ్వొక పరమ దద్దమ్మ ముఖ్యమంత్రివి, పరమ చెత్త ముఖ్యమంత్రివి, అసలు పనికిరాని ముఖ్యమంత్రివి. నీకు ప్రజలంటే విలువ లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. నీకు తెలిసిందల్లా బ్లాక్ మెయిలింగ్, నీకు తెలిసిందల్లా బెదిరింపులు, నీకు తెలిసిందల్లా సీకట్లో గొంగడి కట్టుకొని పోయి దొంగతనంగా అధికారాన్ని ఎట్లా తెచ్చుకోవాలో తెలుసుడు తప్ప ఇంకోటి తెలియదు. నా జాతరకు ఇచ్చిన హామీ ఎటుపోయింది? రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, నీ ముఖం చూసి ఎవడేలే రేవంత్ రెడ్డి ఓటు? నువ్వు అందగానికి సందగాని వారు ఎవరేలే, నీ కాటికే పొట్టు బాగా పెట్టుకున్నవారు ఎవరేలే నీ కోటు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిందని ఓటేసినాం తెలంగాణ జనం. రాహుల్ గాంధీ గారు జితిన హిస్సేదారి ఉత్తరే భాగేదారి అంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి ఏడాది బీసీలకు పెడతామంటే వేసినాం. నీ ముఖం చూసి ఎవడేసిండా?